ఆచి చికెన్ మసాలా. ఏ ఫీల్డ్ లో అయినా ఓ స్థాయి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాట్ నెక్స్ట్ అనే ఆలోచన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనలోనే ఉన్నారు కొందరు నాయకులు. ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టెప్ న్యాచురల్ గా పడాల్సింది డైరెక్షన్ వైపే కదా అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. కొందరు ఆల్రెడీ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఓ స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. ఎలాంటి స్క్రిప్ట్ కి ప్రేక్షకులు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారో అనే విషయం మీద నాకు ఐడియా ఉంది. దానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంటున్నాను. కమర్షియల్ గా మామూలుగా ఉండదని గట్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కీర్తి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా మారిన సమంత కూడా స్టోరీ సిట్టింగ్స్ మీద ఫోకస్ పెంచుతున్నారు. పాటలు పాడడం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాదు, త్వరలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి శృతి హాసన్ రెడీ అవుతున్నారనే మాట కోలీవుడ్ లోనూ వైరల్ అవుతుంది. నటన, మ్యూజిక్ తో పాటు డైరెక్టర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా శృతిలో మెండుగా ఉన్నాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ అబ్జర్వేషన్. ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎక్స్పీరియన్స్ కూడగట్టుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్. అనుపమతో పోలిస్తే వరలక్ష్మి శరత్ కుమార్ మరో మెట్టు ముందున్నారు. ఆమె దర్శకత్వంలో సరస్వతి సినిమా తెరకెక్కింది. ప్రాపర్ హీరో హీరోయిన్ సబ్జెక్టు కాదు, క్యారెక్టర్లు డ్రైవ్ చేసే సబ్జెక్టుతో ప్రూవ్ చేసుకుంటానంటున్నారు వరలక్ష్మి. నార్త్ లో కంగనా ఆల్రెడీ డైరెక్టర్ గాను పేరు తెచ్చుకుంటున్నారు. ఇటు సౌత్ లో కేజీఎఫ్ తర్వాత యష్ లాంటి హీరోకి స్టోరీ చెప్పి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. యష్, నయన్, కియారా ఇలా టాప్ స్టార్స్ ని మెప్పించారు లేడీ కెప్టెన్ గీతూ మోహన్ దాస్. నటిగా మెప్పించిన ఈ లేడీ ఇప్పుడు డైరెక్టర్ గా కమర్షియల్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలని చాలా మంది వెయిటింగ్. ఆచి చికెన్ మసాలా.